సివి రామన్ పాఠశాలలో విద్యార్థులకు న్యాయము చట్టాల గురించి అవగాహన కల్పించడానికి న్యాయ విజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ సివిల్ జడ్జి శివరంజని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శివరంజని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో విస్తరిస్తున్న మాదక ద్రవ్యాల పట్ల, అపరిచిత వ్యక్తుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, ముఖ్యంగా అమ్మాయిలు అభద్రత భావానికి లోను కాకుండా అన్ని సందర్భాలలో ధైర్యంగా ఉండాలని, ఎవరి వల్లనైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏ విధంగా స్పందించాలి అనే విషయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ కన్నోజి రామకృష్ణ, హుస్నాబాద్ సివిల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాగిత నారాయణ రెడ్డి, జూనియర్ న్యాయవాదులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Few of them are concentrating here. Few are thinking about what would be going on in the class, or after this what we have to do. Because I have work pressure. First of all, we have to learn one thing is, when we are sitting here, when we are attending something, we should be very concentrated. Because we are here for your sake. Is it not? Why are we here? We are here to enlighten you on some topic which is nowadays going on in the society, and most probably it is targeting the children. Indaka sir annaru drug anedi, what is meant by drug cheppandi. Now your sir gave description, is it not? Avuna kada gatti cheppali, using more times wherein our body doesn't listen to us, it gets addicted. ఒక సబ్స్టెన్స్కి, అంటే ఒక మెటీరియల్కి మీరు ప్రతిసారి అలవాటు పడి యూజ్ చేస్తూ ఉంటే దాన్ని అడిక్షన్ అంటారు. దాని నుండి ఇంకా మనం తప్పించుకోలేమన్నట్టు అయిపోతుంది. అంతేందుకు చిన్నపిల్లల్లో కొన్ని అలవాట్లు ఉంటాయి. ఏం తెలుసా? కాఫ్ సిరప్ ఉంటుంది చూడండి, అది బాగా వేసుకుంటారు. మమ్మీ ఒక మూత అంటుంది కానీ తీయగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది కాబట్టి అది 2 మూతలు 3 మూతలు వేసుకున్నారు అనుకోండి, మధ్యాహ్నం దాకా లేవు. సో అది కూడా ఒక డ్రగ్ లాంటిది. సో ఎక్కువగా ఎక్సెసివ్ యూజ్ ఏది చేయకూడదు. అనుమానంగా అనిపిస్తే కనుక ఫస్ట్ మనం మన టీచర్స్తో కానీ మన పేరెంట్స్తో కానీ మాట్లాడాలి, అది నేర్చుకోవాలి స్కూల్ పిల్లలు. అండ్ దెన్ ది అదర్ థింగ్ ఈజ్, ఈ చాక్లెట్లు ఎవరైనా ఫ్రీకి ఇస్తున్నా కూడా, సార్ అన్నారు కదా చాక్లెట్లలో మందులు పెట్టి ఇస్తున్నారు. మెయిన్గా ముఖ్యంగా ఆడపిల్లలనే కాదు, అబ్బాయిలను కూడా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అనేది మిమ్మల్ని ఒక ఇల్లీగల్ వే ఆఫ్ మోడ్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్గా యూజ్ చేయడాన్ని ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అంటారు. అది ఎక్కువగా చిన్నపిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే ముసలోళ్ళని కూడా చేస్తారు. వయసు, ఎందుకంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా కంపాటిల్ చేయడానికి రాగా. అండ్ సెక్షువల్ అసాల్ట్ అనేది ఓన్లీ ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా ఉన్నది. అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి. చెక్స్ షర్ట్ ఎక్కడో ఆలోచిస్తున్నాడు, లేదా ఫోర్సబుల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తాయి. జెండర్ ఈక్వాలిటీ అనేది అన్నింటిలో ఉంది, ఎట్ వర్క్ ప్లేస్, ఎట్ ఎడ్యుకేషన్ ప్లేస్ అండ్ ఇన్ డిస్క్రిమినేషన్ ఆల్సో. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, బికాస్ యు ఆర్ ఎ బడ్డింగ్ కిడ్. బడ్డింగ్ ప్లాంట్ అంటారు కదా, చిన్న మొక్క నుండి అది కరెక్ట్ వేలో గ్రోత్ అయితే ఇట్ బికమ్స్ ఎ గుడ్ ప్లాంట్, ట్రీ, అండ్ ఇట్ గివ్స్ ఫ్రూట్ఫుల్ ఫ్లవర్స్, ఫ్రూట్స్. అదేవిధంగా సార్ అన్నారు కదా, సొసైటీ గుడ్ డెవలపింగ్ నెంబర్ 1 సొసైటీ వీ వాంట్ మీన్స్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ వీఆర్ గ్రోయింగ్ ఓల్డర్. వచ్చింది ఏంటంటే ఫాల్ ఫర్ దోస్ గ్రీడీనెస్ ఆర్ లస్ట్. సో చిన్నపిల్లలకి ఏంటంటే నేను ఇది ఇచ్చేస్తాను రండి అని అంటే వెళ్ళిపోతారు, లేదంటే మీ అమ్మగారు నాన్నగారు బాగాలేదు అని అంటే నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కనుక్కోకుండా సెన్స్లో, అంటే హడావుల్లో ఆ గడవల్లో యూ డోంట్ ఫీల్ లైక్ వెదర్ వీ హ్యావ్ టు కాల్ ఫాదర్ ఆర్ వీ హ్యావ్ టు సే సంథింగ్ అనేది ఉండదు. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం, నమ్మేస్తూ ఉంటాం. సో అవన్నీ వద్దు. ఎక్కువగా రేప్ కేసెస్లో కూడా వెనెవర్ యూ సీ సెక్షువల్ అసాల్ట్ అనేది ఇట్ ఈస్ ఫ్రమ్ ది నోన్ పర్సన్స్, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా నుండే విల్ ఫేస్ దట్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ గర్ల్. అండ్ నవడేస్ యూ పీపుల్ లైక్ లవ్ అఫేర్ అనుకుంటూ వెళ్ళి మళ్ళీ తర్వాత అదేదో సెట్ కాలేదనేసి యూ జస్ట్ బుక్ ఎ రేప్ కేస్ ఆన్ ఎ బాయ్. దానివల్ల ఏమవుతుంది, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, అబ్బాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో వెన్ ఎవర్ యూ ఆర్ ఎంటరింగ్, దిస్ ఇస్ నాట్ ది స్టేజ్ వెర్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు లవ్ అఫేర్స్ ఆర్ లైకింగ్ సంబడి.
This is the stage where you have to only concentrate on